బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఏ క్షణమైనా మూసి ఉగ్రరూపం దాల్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి మూసిలోకి నీరుని విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి మూసిలోకి 2630 క్యూసెక్ల నీరుని విడుదల చేశారు. ఇటు చాదర్ఘాట్ అలాగే ముసరంబాగ్ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు వర్షాలు వరదలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా భేటీని నిర్వహించారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాలన్నీ అలర్ట్గా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. మూసి ఉగ్రరూపంతో యాదాద్రి జిల్లాలో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయంటే అర్థం చేసుకోండి. గతంలో మనం సెప్టెంబర్లో కూడా చూసాం. అప్పుడు కురిసిన వర్షాలకి ఒక్కసారిగా ఇటు ఎంజీబీఎస్ కూడా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితే మళ్ళీ ఒకసారి నెలకొనబోతుంది. ఇటు హైదరాబాద్కి బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాల్లో గతంలో సెప్టెంబర్లో మనం చూస్తే దాదాపు 1000 మందిని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు దానికంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇటు 2 జలాశయాలకి సంబంధించి ఒక్కసారిగా నిండు కుండలా మారిపోయాయి. సైక్లోన్ మొంతాకి సంబంధించిన వర్షం వల్ల ఒక్కసారిగా వరద నీరు వచ్చి ఇటు హైదరాబాద్ అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని చెరువులు రిజర్వాయర్స్ అన్నీ నిండు కుండలా మారిపోయాయి. మరి ఆ వరద నీరంతా ఒక్కసారిగా ప్రస్తుతానికి మూసికి సంబంధించి గేట్లు ఓపెన్ చేయడంతో మూసికి దాదాపు 10 గేట్లు ఓపెన్ చేయడంతో 2630 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా మూసికి వదిలేశారు. మూసి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో సెప్టెంబర్లో ఇలానే జరిగింది. అంతకుముందు వర్షాకాలంలో కూడా ఇలానే జరిగింది. మొత్తం మీద మూసి పరివాహక ప్రాంతాల్లో బ్రిడ్జెస్ కూడా మనం చూసాం. ఇంతకుముందు ఎంజీబీఎస్ కావచ్చు, అలాగే పురాణా పుల్, అలాగే ఇంకొక బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో మనం చూసాం. కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ను కూడా ఒక్కసారి తాకుకుంటూ వెళ్ళాయి అక్కడ వరద నీరు. అలాంటి పరిస్థితి మళ్ళీ నెలకొనబోతుంది ఇప్పుడు ఇవాళ. సో మొత్తానికైతే ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరూ అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు ఆర్టీవీని చూస్తూ ఉండండి. మనం సెప్టెంబర్లో చూసాం. దాదాపు ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య కురిసిన వర్షానికి దాదాపు 1000 మందికి పైగా ఒక్కసారి అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. అలాగే మూసి ఉస్మాన్ సాగర్కి సంబంధించి మనం హిమాయత్ సాగర్కి చూస్తే కనుక ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రస్తుతానికి ఫుల్ కెపాసిటీతోని వాటర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఫుల్ కెపాసిటీతో ఉండతో ఒక్కసారిగా రిజర్వాయర్ గేట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. మూసి ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఇటు చాదర్ఘాట్ అలాగే ఇటు ముసరంబాగ్ ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జెస్కి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. కింద రైట్ సైడ్ విజువల్లో కూడా ఆ బ్రిడ్జ్కి సంబంధించిన విజువల్సే. నీరు ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ను తాకే విధంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు కూడా నెలకొంది. ఇటు చాదర్ఘాట్ అలాగే అంబర్పేట్ అలాగే రామంతపూర్ ఈ ఏరియాస్కి సంబంధించి ఈ ఏరియాస్లో ఉన్న బ్రిడ్జెస్ అన్నిటికీ ఒక్కసారిగా వరద నీరు చేరుతుంది. అలాగే గతంలో మనం చూసాం ఇటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ లోపలికి కూడా నీరు చేరుకుంది అంటే అర్థం చేసుకోండి ఈసారి ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణలో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇటు సైక్లోన్ మొంతా ఎఫెక్ట్ ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అలాగే తెలంగాణలో పలు జిల్లాలకు కూడా ఉండబోతుంది. సో మొత్తం మీద అయితే ఇటు చాదర్ఘాట్ అంబర్పేట్ రామంతపూర్ అలాగే చాదర్ఘాట్ ముసరంబాగ్కి సంబంధించిన బ్రిడ్జెస్ అన్నిటికీ ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ప్రయాణాలు చేయాలనుకుంటే ఒకవేళ అక్కడ నీరు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఆ రూట్స్ అవాయిడ్ చేసి వేరే రూట్స్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే కుదిరితే అక్కడ ఇళ్ళన్నీ ఖాళీ చేసి మీరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే షెల్టర్స్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ షెల్టర్స్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాత్రి సమయంలో మీరు నిద్రిస్తున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వార్నింగ్స్ ఇచ్చి వచ్చేవి కాదు వరదలు, వార్నింగ్స్ లేకుండా వస్తాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉంటే మంచిదని నేను చెప్పుకుంటున్నా. ఒక పక్కన ఇటు ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అది కూడా ఒక వార్నింగ్ని ఇష్యూ చేసింది. ఇటు హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది అక్టోబర్ ఎండింగ్లో మొత్తం లాస్ట్ రోజులన్నీ కూడా అక్టోబర్కి సంబంధించిన లాస్ట్ ఫ్యూ డేస్
హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. అలాగే ఇటు ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా టైమింగ్స్ని చేంజ్ చేయాలి, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ని పెట్టాలి అని చెప్పుకొచ్చింది. ఒక రకంగా ఈ సైక్లోన్ మొంతాకి సంబంధించి, అలాగే ఇప్పుడున్న వర్షాలకు సంబంధించి దీనివల్ల ట్రాఫిక్ కంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైతే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ఆఫీసెస్ నుంచి ఇళ్ళకి ఎవరైతే ప్రయాణం చేద్దామని ప్లాన్ చేస్తున్నారో, మీరందరూ ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ ఉందో చూసుకొని మీరు రూట్స్ని, మీరు వెళ్ళే టైమింగ్స్ని ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇటు ఐటీ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ట్రాఫిక్ కంజెషన్ అవ్వకుండా, అలాగే ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఆఫీసెస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ని కూడా మీ ఎంప్లాయీస్కి ఇస్తే బాగుంటుంది. ఒకసారి మనం చూస్తే కనుక 1908లో ఏదైతే మూసీకి సంబంధించి వరదలు వచ్చాయో, ఆ వరదల తర్వాత ఇప్పటిదాకా ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్కి ఇప్పటిదాకా ఎవరు నో చెప్పలేదు. ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూనే పోయాయి. అక్కడ రివర్ బ్రెడ్ కావచ్చు, అలాగే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా గత ప్రభుత్వాలు ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇంతకుముందు, గతంలో కూడా, ఇప్పుడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దాని కింద దాదాపు 734 ఎకరాల ల్యాండ్ని తెలంగాణ ప్రభుత్వం ప్రిపేర్ చేయబోతుంది. కానీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఆ మూసీ ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ను తాకుతూ ప్రవహిస్తుంది అక్కడ మూసీ నది. అంటే అర్థం చేసుకోండి, అక్కడ ఆల్రెడీ కొంత ఆ ఏరియాస్కి రాకుండా ఉండడానికి ప్రభుత్వం కొన్ని బ్యానర్స్ని, కొన్ని షీల్డ్స్ని కూడా పెట్టినట్టు, ఒక ఫెన్సింగ్ కూడా వేసినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ప్రజలు, మన గతంలో చూస్తే కూడా ఒక మామ, ఒక అల్లుడు, ఇద్దరు కూడా ఈ మూసీ ప్రవాహంలో ఇద్దరు కొట్టుకొని పోయారు. అల్లుడు మాత్రం సూర్యాపేట తర్వాత ఎక్కడో దాదాపు ఒక 100 కిలోమీటర్ల తర్వాత ఆ అల్లుడికి సంబంధించిన ఆ మృతదేహం దొరికింది. సో మొత్తం మీద అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉంటుందో దాన్ని మాత్రం దాటే ప్రయత్నం ఖచ్చితంగా చేయకండి. దయచేసి మీరు మిగతా రూట్స్ని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రానున్న 2-3 రోజులు కూడా మనం చూస్తే ఇటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు కావాల్సిన నిత్యావసరాలు కానీ, అలాగే మీకు కావాల్సిన మెడిసిన్స్, అలాగే మీకు ఎలాంటి అవసరాలున్నా ముందే తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరు బయటికి వెళ్ళకండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ ఏరియాస్లో ఉన్నారో అక్కడ ఎలాంటి సిట్యువేషన్ ఉందో అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక రకంగా హైదరాబాద్కి రెడ్ అలర్ట్, బిగ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ఇటు 2 జలాశయాలు, ఇటు ఉస్మాన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్, ఇవి 2 నిండు కుండలా మారిపోవడంతో ఒక్కసారిగా గేట్లు వదులుతున్నారు. ఆ ప్రవాహం వల్ల ప్రస్తుతానికి ఇటు